విక్టిమ్స్ అసోసియేషన్ తెలంగాణ. మేము చేసేది న్యాయ పోరాటం. ఎవరి కోసం న్యాయ పోరాటం? ప్రజల కోసం న్యాయ పోరాటం. మీకు తెలుసో తెలియదో హైదరాబాద్ ఎక్కువ ఛార్జీలు కరీంనగర్లో చేస్తూ ఉన్నారు. హైదరాబాద్లో ఆక్సిజన్ ఛార్జ్ వచ్చేసి పర్ అవర్ 150-200 ఉంటే కరీంనగర్లో 500 వేస్తూ ఉన్నారు. అదే కాకుండా కరీంనగర్ అంతటా కూడా ఆర్ఎంపీల హవా నడుస్తూ ఉంది. ఒక్కొక్క ఆర్ఎంపీకి 35-40% ఇస్తున్నారు. అంటే మొత్తం మంది ఆర్ఎంపీలు ఇదే చేస్తున్నారని నేను అనట్లేదు. 90% ఆర్ఎంపీలు మాత్రం ఖచ్చితంగా పేషెంట్లను ముంచుతూనే ఉన్నారు. నేను పర్సనల్గా సజెషన్ ఇస్తున్నాను ప్రజలందరికీ కూడా, మీరు డైరెక్ట్ వచ్చి హాస్పిటల్లో జాయిన్ కాండి, ప్రాబ్లం లేదు. మీరెవరితో ఆయన వచ్చారనుకోండి, ఆర్ఎంపీ త్రూ వచ్చారనుకోండి, మీకు ₹1,00,000 బిల్ అయితే అందులో 40,000 మీరు ఎక్స్ట్రా కట్టినట్టే ఆర్ఎంపీ కోసం. మీరు అనుకుంటారు, ఏమనుకుంటారు, మా ఆర్ఎంపీ మమ్మల్ని హాస్పిటల్ పంపిరు అనుకుంటారు. కానీ మీ బిల్లులో 40% ఆర్ఎంపీకి వెళ్తూ ఉంది. ఇది ఆర్ఎంపీలు చేస్తున్న దౌర్జన్యం, మోసం. నమ్మిన వాడిని ఆర్ఎంపీలు మోసం చేస్తూ ఉన్నారు. అదే కాకుండా డాక్టర్లు కూడా మోసం చేస్తున్నారు. డాక్టర్లు ఎక్కడ మోసం చేస్తున్నారు? డయాగ్నోస్టిక్ సెంటర్లలో వాళ్ళు 50% తీసుకుంటున్నారు. ఏదైనా చెకప్ చేసుకోవడానికి పోతే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ₹5,000 ఉందంటే అది ₹5,000 ఉండదు. నార్మల్ పర్సన్గా పోతే మీకు 2,500కే వస్తుంది. డాక్టర్ త్రూ వెళ్తే 5,000 అవుతుంది. అంటే డాక్టర్లు కూడా లంగలు ఉన్నారు. ఎంత పర్సెంట్? అది కూడా 90% లంగలు ఉన్నారు. 10% మాత్రమే ప్యూర్గా సర్వ్ చేస్తూ ఉన్నారు. డాక్టర్లు ఒక తప్పుదనం చేస్తున్నారు, ఆర్ఎంపీలు ఒక తప్పుదవ చేస్తున్నారు. అయినా కూడా ప్రజలు ఎవరు పట్టించుకోవడం లేదు. మేము ఒక్కటే అడుగుతున్నాము, యాంటీ మెడికల్ మాఫియా అండ్ విక్టిమ్స్ అసోసియేషన్ ద్వారా ఒక్కటే మేము కోరుకుంటున్నాము, ప్రజలారా ఇప్పటికైనా మేల్కొనండి. చాలామంది ఏం చేస్తున్నారు, మేము పోరాడడానికి వచ్చినాక పోరాటం చేసినాక వాళ్ళు సెట్ చేసుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా పాప చనిపోయింది, బాబు చనిపోయిందని మేము పోరాటం చేసి కేసు పెట్టడానికి వెళ్తే వాళ్ళు మాతోనే ఒక గంట సేపు మేము ఏదికైనా సిద్ధము, ఎక్కడికైనా రావడానికి సిద్ధము, కేసు పెడదాము, హాస్పిటల్ మూపిద్దాము అంటున్నారే. కానీ తీరా ఒక 2 hours 3 hours అయిపోయిన తర్వాత అర్ధరాత్రి అయిపోయేసరికి అందరూ కూడా పైసలకు అమ్ముడు పోతూ ఉన్నారు. 9 నెలల పాప, 9 నెలలు మోసి కానీ బాబు చనిపోతే ఆ 9 నెలలు ఏదైతే మోసిన కడుపు ఉంటుందో దానికి కూడా వీళ్ళు అమౌంట్ తీసుకొని తల్లిదండ్రులు పోతూ ఉన్నారు. ఇది ఎంతవరకు సమంజసమని నేను తల్లిదండ్రులను కూడా అడుగుతున్నాను. చావుకు వెలకడుతూ ఉన్నారు. ప్రతి చావు కూడా వెలకడుతూ 2 లక్షలు అయితే 2 లక్షలు, 3 లక్షలు అయితే 3 లక్షలు, 4 లక్షలు అయితే 4 లక్షలు అంటూ ఏది మన డాక్టర్స్ యొక్క నిర్లక్ష్యం ఉన్నప్పటికీ కూడా పైసలకు అమ్ముడు పోతున్నారు ప్రజలు. ఇంకా ఎలా న్యాయం సాధిస్తాం? మనం ఎలా కొట్లాడగలుగుతాం? ఏ విధంగా మన హాస్పిటల్ మూసివేయగలుగుతుంది? మనం పోరాడి ఫైట్ చేసి కోర్టుకు వెళ్తే హాస్పిటల్ సీజ్ చేసి డాక్టర్ లైసెన్స్ రద్దు చేస్తారు. కానీ మనం ఎక్కడ దాకా పోతున్నాం? ఫస్ట్ 2-3 గంటలు డౌన్ ఆ డాక్టర్ డౌన్ హాస్పిటల్ అంటున్నాము. 2-3 గంటల తర్వాత వాళ్ళు ఇచ్చే పైసలు, వెదజల్లే పైసలు, చావు మీద ఇట్లా 2 లక్షలు 3 లక్షలు వేసుకుంటూనే అవి పట్టుకొని వెళ్ళిపోతూ ఉన్నాం. ఇంకా మేము ఎంత పోరాడి ఏం లాభం? ఒక్కసారి ప్రజలారా మీరు కూడా ఆలోచించాలి. మేము పోరాటం చేస్తున్నది మా స్వలాభానికి కాదు. ప్రజలకు మంచి వైద్యం అందాలి. కరీంనగర్లో విచ్చలవిడిగా ఎట్లా పడితే అట్లా దోచుకుంటున్నారు డాక్టర్సు. ఈ డాక్టర్స్ నుంచి ఈ ప్రజలకు విముక్తి కలగాలి అనే సదుద్దేశంతో మేము పోరాడుతూ ఉన్నాం. ఏ చిన్న నడుము నొప్పి అయితేంది, తలనొప్పి అయితేంది, ఏదో ఒక మీరు వెళ్తే దానికి సంబంధించింది కాక 100 రకాల టెస్టులు చేపించి మీ దగ్గర ఉన్న పైసలన్నీ కూడా లాక్కుంటున్నారు. మీ సంపాదన అంతా కూడా గుంజేస్తూ ఉన్నారు డాక్టర్స్. అయినా కూడా మీకు సోయి లేకుంటే ఎలా? మేము ఇవన్నిటికీ పోరాడుతున్నాం. అదేవిధంగా మేము కరీంనగర్లో హెచ్చరిస్తున్నాం కూడా డాక్టర్స్ని, ఇకపై మీరు చేసే దౌర్జన్యం మాత్రం మేము చూసుకుంటా ఉండలేము. కరీంనగర్లో మాకు కూడా ఐడియా ఉంది, మేము కూడా అన్ని డాటా తీసుకున్నాం. దాదాపుగా 400 హాస్పిటల్స్ ఉంటే అందులో 170-180 వరకే హాస్పిటల్స్ పర్మిషన్స్ ఉన్నాయి, క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉన్నారని మాత్రం మాకు ఐడియా ఉంది. మేము కూడా డాటా కలెక్ట్ చేస్తున్నాం. వీటిపై ఖచ్చితంగా సీరియస్ యాక్షన్ మేము తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని డాక్టర్స్ హెచ్చరిస్తున్నాము. ఇంకొక విషయం, కరీంనగర్లో హాస్పిటల్స్లో ఎక్కడ కూడా ఫైర్ సేఫ్టీ లేదు, ఇంకొక వేరే ఏ రకమైన సేఫ్టీ ఎక్విప్మెంట్స్ లేవు హాస్పిటల్స్లో. అయినప్పటికీ కూడా విచ్చలవిడిగా హాస్పిటల్ నడిపిస్తున్నారు. లిఫ్ట్లు లేవు, సరిగా ఎగ్జిట్ స్టెప్స్ లేవు, స్టేర్ కేసెస్ అయినా కూడా నడిపిస్తూనే ఉన్నారు. మనం మూర్ఖంగా పోతూ ఉన్నాం, వస్తూ ఉన్నాం.
మరి డాక్టర్ క్వాలిఫైడ్ ఉన్నాడా లేడా, అసలు డాక్టర్ సంబంధించిన సర్టిఫికేట్ ఏమైనా డిస్ప్లే ఉందా, అలాంటిది ఏం లేదు. ఏ డాక్టర్ చెప్తే ఆ డాక్టర్ మాటిని మనం పోతున్నాం, మోసపోతున్నాం. ప్రజలకు నేను పర్టికులర్గా విజ్ఞప్తి చేస్తున్నాను, మీకు ఎక్కడ ఎలాంటి మీకు ప్రాబ్లం అయినా మమ్మల్ని సంప్రదించండి, మేము మీకు అండగా ఉంటాము. మేము కోరుకునేది మాత్రం ఒక్కటే, ఏంటంటే మీరు ఈ పైసలకు మాత్రం అమ్ముడు పోకండి దయచేసి. మేము పోరాటం చేసిన తర్వాత, మేము వచ్చి పోరాటం చేసిన తర్వాత మీరు పైసలకు అమ్ముడు పోతే మేము చేసిన పోరాటానికి ప్రతిఫలం ఏడుంటుంది? హాస్పిటల్ ఎక్కడ క్లోజ్ చేయబడుతుంది? మీరు చేయబట్టికి డాక్టర్లు అందరూ కూడా కుమ్మక్కైపోయి డాక్టర్లకు సపోర్ట్ చేసుకుంటూ అన్యాయాన్ని కూడా వాళ్ళు వెలుగులోకి తీసుకొస్తున్నారు. దయచేసి మాకు సపోర్ట్ చేయండి, మంచి వ్యవస్థను క్రియేట్ చేద్దాం, మంచి హాస్పిటాలిటీని క్రియేట్ చేద్దాం. అందరం కలిసికట్టుగా పోరాడి న్యాయబద్ధంగా మన హక్కైన ఏది వైద్యాన్ని ప్రాపర్గా తీసుకుందాం, ఖచ్చితంగా తీసుకుందాం. అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ప్రతి ఎక్విప్మెంట్ వచ్చేలాగా మనం పోరాడుకుందాం. మనకు రానున్న భవిష్యత్తులో మేము చేసే పోరాటానికి గాను మాతో మీరు తోడుగా వస్తే నయా పైసా కూడా మీరు చెల్లించకుండా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఆల్ ఎక్విప్మెంట్స్తోని మీకు ఫ్రీ సర్వీస్ అందించే విధంగా మేము పోరాడడానికి సిద్ధంగా ఉన్నాను. కేవలం మేము అడిగేది మీ యొక్క మద్దతు మాత్రమే. ఖచ్చితంగా మీరు మాకు సపోర్ట్ చేస్తారని, మీకేమైనా ప్రాబ్లం ఉంటే కిందున్న నెంబర్కి ఫోన్ చేస్తారని తెలియజేస్తూ జై హింద్, జై భారత్, మీ భారతీయుడు కోటా శ్యామ్కుమార్. డాక్టర్లకు కూడా హెచ్చరిస్తున్నాను, ఎవరో అమాయకులు వస్తే వాళ్ళ దగ్గర దోచుకు తిందామని మాత్రం ఆ ధోరణిలో మాత్రం చూడకండి దయచేసి. కరీంనగర్ అంటే ఒక ప్రైడ్ గొప్ప. కరీంనగర్లో ఉన్న డాక్టర్స్ అందరికీ కూడా మేము హెచ్చరిస్తున్నాము, యాంటీ మెడికల్ మాఫియా అండ్ విక్టిమ్స్ అసోసియేషన్ ద్వారా. ఇకపైన మేము కళ్ళు మూసుకోము, కళ్ళు తెరిచి ప్రతి ఒక్క హాస్పిటల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాము. మీరు ఏ తప్పి చేసినా కూడా మేము ఖండించి మీకు శిక్ష పడేలా మేము చేయగలము, చేస్తామని తెలియజేస్తూ జై హింద్, జై భారత్, మీ భారతీయుడు కోట శ్యామ్ కుమార్.